నేను ఫైర్ బ్రాండ్. ఎవరైనా సరే డోంట్ కేర్. బిగ్ బాస్ హౌస్ లోకి దివ్యల మాధురి. బిగ్ బాస్ హౌస్ లో మూడవ వైల్డ్ కార్డ్ గా దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాలకి దివ్యల మాధురి దాదాపు పరిచయమే. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఆమె ఏం చెప్పారు, నాగార్జునతో ఏం మాట్లాడారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఎవర్ గ్రీన్ సాంగ్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చారు మాధురి. ఇక రాగానే ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారని నాగార్జున అడిగారు. దీనికి మాధురి చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. సమాజంలో ఎంతో నెగటివిటీ చూశాను. ఆడపిల్లని అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ చేశారు అంటూ మాధురి చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు యాక్ట్ చేయలేరు. కొన్నాళ్ల పాటు యాక్ట్ చేసినా ఖచ్చితంగా దొరికిపోతారు. అందుకే నేను ఏంటో అందరికీ తెలియడానికి, నాపై నెగిటివిటీ ఉన్న వాళ్ళకి కూడా నేనేంటో చూపించడానికి వచ్చాను అని మాధురి చెప్పారు. శ్రీనివాస్ కోసం ఏదైనా వదిలేస్తా. మాధురి ఏవి ప్లే చేశారు. ఇందులో తన ఫ్యామిలీ గురించి, చిన్నప్పుడే పెళ్లి చేశారంటూ మాధురి చెప్పారు. నాకు 3 కూతుళ్ళున్నారు. భర్త నుంచి వచ్చిన హింసని ఎదుర్కొంటూ చాలా సార్లు కలిసి ఉండటానికి ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. దీంతో చివరికి విడిపోయాం. ఆ తర్వాత ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న దువ్వాడ శ్రీనివాస్ నాకు దగ్గరయ్యారు. 4 ఏళ్లుగా మేము కలిసుంటున్నాం. కానీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో నా మీద కామెంట్లు పెడుతూనే ఉన్నారు. నన్నే కాకుండా ఆడపిల్లలని కూడా చూడకుండా నా పిల్లల్ని కూడా ట్రోల్ చేశారు. నా నష్టాన్ని పూడ్చుకుంటూ, ప్రతి సమస్యని ఎదుర్కొంటూ మా పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం అంటూ మాధురి చెప్పారు. జీవితంలో సెకండ్ ఛాన్స్ అంటే చాలా గొప్పది అంటూ మాధురి చెప్పారు. ఇక ఏవి వీడియోలో శ్రీనివాస్ కూడా కనిపించారు. నేను ఫైర్ బ్రాండ్. ఎవరైనా సరే డోంట్ కేర్. శ్రీనివాస్ గురించి ఏదైనా వదిలేస్తా అని మాధురి అన్నారు. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు గోల్డెన్ బజర్ పవర్ మాధురికి ఇచ్చారు. ఇది ఉపయోగించి ఒక ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్ మాధురికి దక్కింది. ఇక ఈ పవర్ ని వీడియో మెసేజ్ ద్వారా కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ఇవ్వడం విశేషం.